లండన్లోని ఓవెల్ వేదికగా భారత్తో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ల దాటికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అయితే తొలి రోజు ఆట చివర్లో ఇంగ్లాండ్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ కు తీవ్ర గాయమైంది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో వోక్స్ భుజానికి గాయమైంది. జేమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఓవర్లో 5వ బంతిని కరుణ్ నాయర్ మిడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడాడు. ఆ క్రమంలో మిడ్ ఆఫ్ లో ఉన్న వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. దీంతో వెంటనే ఫిజియో సహాయంతో వోక్స్ మైదానాన్ని వీడాడు. తర్వాత వెంటనే స్కానింగ్ కోసం హాస్పిటల్ కి తరలించారు. అతడి గాయం తీవ్రత చూస్తుంటే ఎడమ భుజం డిస్లోకేట్ అయినట్లు కనిపిస్తుంది. వోక్స్ తిరిగి మళ్లీ మైదానంలో అడుగు పెట్టే సూచనలు కనిపించడం లేదు. అతడి గాయం తీవ్రతపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తొలి రోజు ఆటలో వోక్స్ ఓ వికెట్ సాధించాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను వోక్స్ బోల్తా కొట్టించాడు. ఒకవేళ వోక్స్ దూరం అయితే ఇంగ్లాండ్ కు గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇప్పటికే ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆర్చర్ సేవను కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టులో వోక్స్ తప్ప అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్లు మరొకరు లేరు.